హాయ్ అండి, నేను మీ మాధవిని. మీకు బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ చేయడానికి ప్రాసెస్ ఎక్కువ కదా, ఇప్పుడు ఏం చేద్దాం లెబ్బా అనిపిస్తుందా? అయితే ఒక్కసారి ఈ ప్రాసెస్లో బిర్యానీ ట్రై చేసి చూడండి. చాలా త్వరగా, సింపుల్గా, టేస్టీగా చేసుకోవచ్చు. దీంట్లోకి మళ్ళీ ఎక్స్ట్రా కర్రీ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఈ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని 1/2 kg తీసుకున్నాను. మీరు బోన్స్తో సహా అయినా వేసుకోవచ్చు. నేనైతే బోన్లెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న చికెన్ని నీట్గా కడిగి దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 4 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజు 2 టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకొని దీంట్లోనే లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా అన్నీ కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేస్తారనుకోండి, చికెన్ ముక్కలకి మసాలాలన్నీ బాగా పడతాయి, టేస్ట్ బాగుంటుంది అలా చేయడం వల్ల. ఈ విధంగా అన్నీ బాగా కలుపుకొని బౌల్కి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అన్నా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాస్మతి రైస్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ, అంటే ఒక 250 గ్రామ్స్ దాకా ఉంటాయి. మామూలుగా అయితే బిర్యానీకి చికెన్ ఎంత తీసుకుంటే బాస్మతి రైస్ కూడా అంతే తీసుకుంటే బాగుంటుందండి. కానీ నేను చేసే ఈ బిర్యానీకి ఎక్స్ట్రా కర్రీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం కలుపుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. అందుకని రైస్ క్వాంటిటీ కొద్దిగా తగ్గించుకున్నాను. ఇలా తీసుకున్న రైస్ని ఒక 2 సార్లు కడిగిన తర్వాత రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఈ రైస్ని కూడా ఒక అరగంట నానబెట్టండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఏదైనా ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి కదా మనం వేయించేటప్పుడు, ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించండి. ఇప్పుడు చూడండి, చికెన్లో నుంచి నీళ్లు ఊరి నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి, బాగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా లైట్గా చికెన్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని తీసి ఏదైనా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వద్దు అనుకుంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఈ నేతిలో 1 బిర్యానీ ఆకు, 4 యాలకులు, జాపత్రి కొద్దిగా, లవంగాలు 4, అనాస పువ్వు 1, 1 ఇంచు చెక్క వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసుల్ని లైట్గా వేయించండి. ఈ మసాలా దినుసులు అనేవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకునే పని అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు సరిపోతాయండి. ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా పుదీనాను కూడా వేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ వేయించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి నీళ్ళని మరగనివ్వండి. ఈ నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీంట్లోనే ఒక అరబద్ద నిమ్మబద్దను కూడా పిండుకోండి. నిమ్మరసం వేస్తే బాగుంటుంది, రైస్ కూడా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈ నిమ్మరసం కూడా వేసి కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు చూడండి, నేను మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా లైట్గా వాటర్ ఉంటాయండి అడుగున. ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు ఒకసారి కలిపి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని కూడా వేసి నిదానంగా లైట్గా కలపండి. మరి ఎక్కువ కలిపేశారంటే రైస్ విరిగిపోతుంది, అందుకని నిదానంగా కలపండి. ఇలా కలిపేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక చిన్న గిన్నెని మధ్యలోకి పెట్టి బొగ్గుని కాల్చి గిన్నెలో పెట్టి కొద్దిగా నెయ్యి వేయండి. నెయ్యి వేసిన వెంటనే ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచి తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా
5 నుంచి 10 నిమిషాలు అలా వదిలేసేయండి. ఎక్కడైనా మనకి చెమ్మ అలా ఉన్నా కానీ పీల్ చేసుకొని రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు ఆగి మూత తీసి చూపిస్తున్నానండి మీకు. ఇలా ఈ బొగ్గులు వేసిన గిన్నెని తీసేసి నిదానంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి బిర్యానీ ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లోకి మళ్ళీ ఎక్స్ట్రా కర్రీ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా తినేయొచ్చు. ఆ మసాలా మొత్తం రైస్కి పట్టి బాగుంటుంది టేస్ట్. ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా మీకు తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు కదా. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.